డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇవన్నీ ఒక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రత్యేకంగా మేమందరం కూడా ఈ ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఆ మహానుభావుడి యొక్క మరి రాజ్యాంగం ఏదైతే రూపొందించారో దానివల్లనే మేమందరం ఇక్కడ ఉన్నామనుకున్నాం. ఇది కేవలం ఒక దళిత పరుగు బలహీన వర్గాలుగా కాదు, భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఈ రాజ్యాంగం ద్వారా ఎంతో మరి గొప్ప మేళ్లు పొందడం జరిగింది. మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో చాలా ఉన్నతమైన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా మరి కాపీ కొడుతున్నారంటే మనం ఎక్కడ ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఈ రోజున భారతదేశంలో మరి అన్ని వాడలు, అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు, అన్ని నగరాల్లో ఏకదాటిగా చేసుకునే పండుగ ఏదన్నా ఉందంటే మన బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవం అని సగర్వంగా చెప్తున్నాను. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం రాసిన ఒక గొప్ప నేత. మనకి నిజంగానే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ గర్వించే విధంగా ఏదైనా పౌరుడు ఉన్నాడు అని అంటే అది బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఎందుకనంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనం అందరం కలిసిమెలిసిగా ఉంటున్నాము. అలాగే వేరే దేశాలు కూడా మన దేశం వైపు చూస్తుంది. దేశాలన్నీ అభివృద్ధి చెందినాయి అంటున్నారు కానీ సమాంతరం ఎక్కడా లేదు. కానీ మన దేశంలో సమాంతరమైన మరి రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు పడి ఉంటేనే ఆ రాజ్యాంగంలో ఆయన జీవితం మొత్తం కూడా ఆయన జరిగినట్టు ఏ విధంగా ఎవరికి ఏ పౌరుడికి జరగకూడదని చెప్పి భావి తరాల గురించి కూడా ఆలోచించి రాసి మనందరికీ సమాంతరమైన మరి విలువలనిచ్చి మనం అందరం కలిసిమెలిసి ఉండగలుగుతున్నాము అని అంటే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన దీనివల్లే, కాన్స్టిట్యుయెన్సీ వల్లే. అలాగే మరి ఇదేదో ఒక మనిషికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి కాదు, ఇది ప్రతి ఒక్క పౌరుడికి, అలాగే ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంట్లో కూడా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకనంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అంటూ రాయటమే కాదు, దాన్ని పాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే నేను రాజకీయాల్లో వచ్చింది ఏదో నేను గెలిచినప్పుడు సీఎం అయినప్పుడే కాదు, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఈ రోజు ప్రజల్లో ఉంటూ ఆయన ఏంటో చూపించారు. బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రానున్న రోజుల్లో కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఈరోజు ఘన నివాళులు అర్పించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం. జై భీమ్. 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 135 సంవత్సరాల క్రితం జన్మించి ఆయన ఆ రోజుల్లో తీవ్రమైన అంటరానితనం, పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి వ్యక్తి చాలా ఉన్నత చదువులు చదువుకొని చివరికి భారతదేశ స్వాతంత్రంలో పాల్గొని స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశాన్ని నిర్మించుకునే క్రమంలో భారత రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. ఆ రచించి నిర్మించినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు కూడా చక్కని పరిపాలన భారతదేశానికి అందిస్తుంది. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి అంటరానితనానికి, పేదరికానికి పైన తీవ్రమైన పోరాటం చేసినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. అంతేకాదు నిమ్మన జాతీయులు వేల లక్షల సంవత్సరాల నుంచి అణగారిపోయినటువంటి జాతులకి రక్షణగా రాజ్యాంగం ఉండాలని రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. నేను సుమారుగా 50 సంవత్సరాల నుంచి చాలా తీక్షణంగా పరిశీలిస్తున్న
బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాలు కానీ వర్ధంతులు కానీ 50 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు చాలా చిన్నగా జరిగేది. ఇప్పుడు చాలా భారీగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజానీకం చేస్తున్నారు అంటే దానికి కారణం ఒక్కటే, బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్ల వలన ఎవరైతే పేదరికం నుంచి అనాగరికంగా ఉన్న వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ రోజున పెద్ద ఎత్తున చేసేటటువంటి కార్యక్రమం వస్తున్నది. రోజు రోజుకి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావాజాలం దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉందంటే ఆయన నాటిన మొక్కకి అనేకమైన కాయలు కాసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి గొప్ప మహానుభావుడు మన దేశంలో జన్మించడం, రాజ్యాంగాన్ని రచించడం మనందరికీ కూడా గర్వకారణం. ఆయన 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి మా హృదయపూర్వకమైనటువంటి నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం అంటే ఈ సందర్భంగా మాట్లాడటం బాగోదు, కానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవటంలా. ఎర్రబుక్కు రాజ్యాంగం నడుస్తుందనేది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఇంత పవిత్రమైన రోజున దాని గురించి నేను పెద్దగా విమర్శించదలుచుకోలేదు. భారత రాజ్యాంగం కోసం అయితే ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇక్కడ మాత్రం లోకేష్ గారు ఎర్రబుక్కు రాజ్యాంగం నడుస్తుంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం.